నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం। పేదవాడికి అసలైన సంక్షేమాన్ని అందించిన తొలి ముఖ్యమంత్రిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెలో చిరస్మరణీయంగా మిగిలిపోయారని రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ దెందులూరి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు। ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా దుగ్గిరాలలోని దెందులూరు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ సహా పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। చింతమనేని ప్రభాకర్ జోహార్ ఎన్టీఆర్ అంటూ పలు నినాదాలు చేశారు। ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తెలుగు జాతి పేరు చెబితేనే ప్రపంచవ్యాప్తంగా స్మరించుకునే వ్యక్తి, విశ్వవిఖ్యాత నట సౌరభానిగా కీర్తి గడించిన వ్యక్తి, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ప్రజాబంధువు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు। తన పాలనతో ప్రభుత్వాలు పేదల కోసం ఏ విధంగా పనిచేయాలో గొప్ప నిదర్శనంగా చూపిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆ మహానీయుని వర్ధంతికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కలిసి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు చింతమనేని తెలిపారు। ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద 600 రోజులుగా నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు తిలక్ ని ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ అభినందించారు। ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మాగంటి బాబు, మాజీ మంత్రి మరడాని రంగారావు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి సహా పలు మండల పార్టీల అధ్యక్షులు, కస్టర్డ్ ఇన్ఛార్జీలతో పాటు పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించారు। విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏలూరులో బడేటి చంటి గారి అధ్యక్షతన పార్టీ ఆఫీసులో గాని, ఇక్కడ ఫైర్ ఆఫీస్ సెంటర్లో గాని చేస్తున్నటువంటి కార్యక్రమాలు 600 రోజులుగా మరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు తిలక్ పెడుతున్నటువంటి ఈ యొక్క ఉచిత అన్నదానం ఎన్టీఆర్ బొమ్మ దగ్గర 600వ రోజు చేరుకుంటాం। ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి తిలక్ గారికి, సీనియర్ నాయకులు రంగారావు గారికి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి బాబు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు। తెలుగు జాతి పేరు చెబితేనే రోమాలు లెక్కపొడిచేటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి, మరి పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చి అసలు పేదవారికి ఏ విధంగా సహాయపడాలి, ప్రభుత్వం అంటే ఏంటో ప్రజలకి ఒక గొప్ప నిర్వచనాన్ని చెప్పినటువంటి ఆ మహనీయుడి యొక్క వర్ధంతికి మరి మేమందరం కూడా ఘన నివాళులు అర్పించుకుంటూ ఆయన యొక్క ఎక్కడ ఉన్నా మనందరినీ కూడా కాసి కాపాడుతాడని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటాం। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।